లేడికి లేచిందే పరుగు అన్నట్టు రాత్రి 10 గంటలకు కాజు ఐస్ క్రీమ్ అడగడం మేము కూడా దాన్నమాట వినేసి ఐస్ క్రీమ్ కోసం రావడం జరిగింది. సరే డీమార్ట్ దగ్గరే కదా! డీమార్ట్‌లో ఐస్ క్రీమ్ తినిపిద్దామని ఎళ్ళేపాటికి మాకు ఈ ఐస్ క్రీమ్ స్టాల్ కనిపించింది. ఇక్కడ చాకో డిప్ ఐస్ క్రీమ్ ఉందని తెలిసి చాకో డిప్ ఐస్ క్రీమ్ అయితే ఒకటి తీసుకున్నాము. నేను ఐస్ క్రీమ్ తింటున్నానని ఆది చూడండి ఎలా చిందులేస్తుందో. సరే ఇంక దాన్ని ఏడిపించడం ఎందుకులే అని దాని ఐస్ క్రీమ్ దానికిచ్చాను. అదేమో ఫుల్ కాన్సంట్రేషన్‌తో ఐస్ క్రీమ్ తింటుంటే నా కళ్ళన్నీ ఎదురుగా ఉన్న డీమార్ట్ మీదున్నాయి. రాత్రి 10 అయితున్నా ఆ డీమార్ట్‌లో రష్ మాత్రం తగ్గనే తగ్గరు. ఎప్పుడెళ్ళినా కూడా ఫుల్‌గా ఉంటది. అదేంటో నాకు అర్థమే కాదు. సరే ఇంక అంత రష్‌లో ఎందుకులే డీమార్ట్‌కి అని చెప్పేసి ఇంటికైతే బయలుదేరాము. మన ఊర్లలో అయితే రాత్రి 8 గంటలకే అందరూ లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటారు. కానీ ఈ బెంగుళూరు లాంటి సిటీస్‌లో రాత్రి 11 అయినా కూడా స్ట్రీట్స్ అన్నీ కళకళలాడిపోతూ ఉంటాయి. ఇంటికి బయలుదేరుతుండగా నాకు ఈ మ్యాక్స్ స్టోర్ కనిపించింది. మ్యాక్స్ స్టోర్‌లో ఏదో ఆఫర్స్ నడుస్తున్నాయంట. సరే ఏదైనా నచ్చితే తీసుకుందామని లోపలికెళ్ళేపాటికి మ్యాక్స్ స్టోర్ కూడా క్లోజింగ్ టైమ్ అంట. ఇంకేం చేస్తాం 2 కాళ్ళు కొట్టుకుంటూ బయటకి రావడం జరిగింది. ఇంక ఇదేనండి ఈ రోజుకి మా ఐస్ క్రీమ్ స్టోరీ. మీకు మా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బై.